హలో ఎవ్రీవన్, చక్కగా మీరు ఇంటి దగ్గర ఉండి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు నచ్చిన క్లాస్కి మీకు నచ్చిన సబ్జెక్ట్ అనేది టీచింగ్ చేస్తూ ప్రతి గంటకి మీరు 200 రూపీస్ పైనే మీరు సంపాదించుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్ డైరెక్ట్గా మీకు కావాల్సిన లింక్స్ అని కూడా ఇచ్చేస్తాను, అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోరండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు గమనిస్తాం, మనకి మెంటర్ మ్యాచ్ అమ్మ అంటే ఇంకా చూడండి, వాట్ ఈజ్ మెంటర్ మ్యాచ్ అనేసి మనకు ఒక చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మెంటర్ మ్యాచ్ ఈజ్ యాన్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ అమ్మ. సో మనకి అన్అకాడమీ, బైజూస్, వేదాంత్ ఎలాగో సో ఇదొక మెంటర్ మ్యాచ్ ఈజ్ యాన్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ లాంటిదమ్మా. ఇది కూడా మనకి అవర్ ప్రైవేట్ ట్యూషన్ సర్వీసెస్ కనెక్టెడ్ స్టూడెంట్స్ అమ్మ. సో ఇది ఒక ప్రైవేట్ ట్యూషన్ ప్లాట్ఫామ్ లాంటిది. ఇది క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చేటువంటి జీతం ఎంత అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎర్న్ అప్ టు ఆర్ఎస్ 30,000 to 60,000 ఫర్ మంత్ అమ్మ. అంటే ఎవ్రీ అవర్ మీకు 300 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు మీరైతే సంపాదించుకోవచ్చు. సో 30,000 నుంచి 60,000 జీతం కూడా ఇస్తామంటున్నాము. సో అదేవిధంగా మీకు మంచి బోనస్ కూడా ఇస్తాము అనే డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో టీచ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్ అమ్మ. సో మీరు ఎక్కడి నుంచైనా సరే ఎప్పుడైనా సరే మీరైతే టీచింగ్ అయితే చేసుకోవచ్చు. కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి అనేసి వీళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో పొజిషన్ డీటెయిల్స్ తెలుసుకుంటే మనకి పొజిషన్ టైప్ అనేది పార్ట్ టైం అమ్మ. కాబట్టి మీరు పార్ట్ టైంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు పర్మనెంట్గా మీరు ఫుల్ టైం కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అమ్మ. క్లియర్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో వర్కింగ్ అవర్స్ చూసుకుంటే చాయిస్ యువర్ టీచింగ్ అవర్స్ అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు అక్కడ మనకి టైమింగ్ షెడ్యూల్ అయితే ఉంటుందమ్మా, ఓకేనా. సో ఆ షెడ్యూల్ ప్రకారం మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ, మీ యొక్క లైఫ్ స్టైల్ బట్టి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ మనకి టైమింగ్స్ చూపిస్తుంది AM/PM అనేసి. సో దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అడ్మిన్ అవర్స్ అనేసి మనకు వచ్చిన నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకుంటే మిమ్మల్ని ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారమ్మా. సో ఎవరైతే అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టూడెంట్స్కి ఏ విధంగా టీచింగ్ చేయాలి, ఎక్కడ టీచింగ్ చేయాలి, ఇవి అంటే ఏ విధంగా టీచింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఇలాంటి ట్రైనింగ్ అది ఇచ్చి సో తర్వాత మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటాం అనేసి డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో 6 days 1 hour అనేసి ప్రతిరోజు 1 hour మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది 2 weeks పాటు. చూడండి, డైరెక్ట్గా మనకి మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేయండి, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేయండి ఒకటమ్మా. సో ఇక్కడ చూడండి, మీ యొక్క స్టార్ మార్క్స్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్స్ ఇటువంటి మ్యాండేటరీ అమ్మా. ఇది 100% మ్యాండేటరీ, అంటే వాటిని కంపల్సరీ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కరెంట్ లొకేషను, మీ యొక్క జెండర్, సో మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా. అదేవిధంగా నెక్స్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత పేజెస్ వస్తుంది, ఆ తర్వాత పేజెస్ వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే మీ యొక్క రెజ్యూమ్ యొక్క PDF కావాల్సి ఉంటుంది, తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ యొక్క ప్రొఫైల్ అయితే కావాల్సి ఉంటుందమ్మా. సో వాటిని దగ్గర పెట్టుకొని మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఒక టీచింగ్ సంబంధించి ఒక డెమో రికార్డింగ్ వీడియో కావాలమ్మా, ఓకేనా. సో దాన్ని మీరైతే రికార్డ్ చేసి పెట్టుకొని దాన్ని కూడా మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో విధంగా ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో సో వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోరండి. మంచి జాబ్ ఆపర్చునిటీ. సో మేల్ ఆర్ ఫీమేల్ టీచింగ్ సంబంధించి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళు అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోరండి. స్టూడెంట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా, ఓకేనా. సో ఇది రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్ డైరెక్ట్గా నేను మీకు అయితే అప్లికేషన్ లింక్ ఇచ్చేస్తాను. అప్లికే యొక్క లింక్ అయితే ఇచ్చేస్తాను, టీచర్ అప్లికేషన్కి లింక్ ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లై అయితే చేసుకోరండి. సో ఇది మా వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుని వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.